కనక మహాలక్ష్మి, తినేటప్పుడు ఇక్కడ ఏదైనా అతుక్కుంటే దాన్ని ఎలా తీస్తావు? వేలుతో కాదు, నాలుగుతో. చూపించరా? సెల్ఫీకి బాగుంటుంది. కనక మహాలక్ష్మి, ఇది గులాబ్ జామున్ తీయగా ఉంటుంది. నా చేతులతో తినిపించారనుకో ఇంకా తీయగా ఉంటుంది. అన్నయ్య తెలుసుకున్నావమ్మా? అవునన్నయ్య. మావయ్య, పిలిచావా వచ్చాను అను న్యాయం, తలచావా వచ్చాను అనడం టూ మచ్. అదేం పట్టించుకోగలడు. ఎక్కడి నుంచి ఒక ధూళి, ఓ భూతం, పిశాచి, ఓ పనికి మాలినోడు ముదనష్టపోడు. నా చెల్లెల దగ్గరకు వస్తే అన్నయ్యకి ఓటీపీ వస్తుంది, వచ్చేస్తా. సోదరా, మీరే కదా 5 రోజులు టైం అడిగారు. యువతరం అన్న ఇంగిత జ్ఞానమే లేకుండా ఎంటర్ అవుతున్నారు. మీరు పెద్ద మనిషి అనుకున్నాను. నీకు నా మీద కృతజ్ఞత లేదు. నేనెందుకురా నీకు కృతజ్ఞతగా ఉండాలి? నువ్వు పాతవన్నీ మర్చిపోయావు. ఎన్నో సార్లు సినిమా చూడడానికి నువ్వు అక్క సినిమా హాల్కి వెళ్ళారు. ఓసారి అలా వెళ్ళినప్పుడు టికెట్ లేదని నన్ను బయట ఉంచేసావు, చేతికి పప్పు ఉండిచ్చి. నేను అనుకోకుండా లోపలికి వచ్చి చూస్తే అక్కడ నువ్వు అక్క తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఈ విషయం నేను ఎవరితోనైనా చెప్పానా? ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఎవరితోనూ చెప్పలేదంటే నీతో ఎలా చెప్పంటా? ఏ హాల్ రా? ఈ పడుకుని సినిమాలు చూస్తారే ప్రమిళ థియేటర్ అదేనా? సోదరా, ఊరికే సినిమా చూస్తూ మాట్లాడుకున్నాం. పల్లెటూరు సినిమా, దేవుడు సినిమా. ఆ వివరాలన్నీ అనవసరం. అరే అది కూడా పర్లేదు బావా. ఈ మావయ్య అప్పుడప్పుడు మా అక్కని తీసుకుని చెరుకు తోటలోకి వెళ్ళిపోతారు. నేనే కాపలాగా ఉండేవాడిని. ఒక రోజు నేను కాపలా ఉన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అది తెలియక నేను మధ్యాహ్నం దాకా అక్కడే కాపలా ఉన్నాను. ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికైనా చెప్పాను మావయ్య? నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరితోనూ చెప్పలేదంటే నీతో మాత్రం ఎలా చెప్తాను? ఓకే, ఏ చెరుకు తోట, ఇద్దరు మనుషులు ఎత్తుంటుంది, ఒకే చీకటిగా ఉంటుంది, లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సోదరా, అదే చెరుకు తోటలో చల్లగా గాలేస్తుందని అక్కడ కూర్చొని రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ మీదొట్టు మాట్లాడుకున్నాం. అరే పోండ్రా, నిజం చెప్పిన నమ్మరు. మాట్లాడుకున్నారంటే నమ్ముదాం. నమ్మకమేగా జీవితం. తమ్ముడు, అక్క సినిమా అయిపోయేలాగా నీ తల తన ఊళ్ళో ఉండాలి, తన తల నీ ఊళ్ళో ఉండాలి. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. పెన వేసుకుపోవాలి. అక్క, నీకు మేన కోడలు కావాలా, మేనల్లుడు కావాలా? ప్రిన్స్. తమ్ముడు, అక్క, ఈ సినిమా అయిపోయేలోగా నీ చేతిలో 5 వేళ్లు కాదు 10 వేళ్లు ఉండాలి. అర్థం కాలేదక్క. నీ చెయ్యి తన చెయ్యి జిగురు వేసి అతికించినట్టు అతుక్కుపోవాలి. అక్క, నీ తమ్ముడు నువ్వు దిబ్బ రొట్టె తినేగా చూసావు. రొమాన్స్ చేసేప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూడు. సూపర్. ఇదిగో. అన్నా, బ్యాంక్ అకౌంట్ లో 33 రూపాయల 50 పైసలు ఉంది. FB లో 500 మంది నన్ను ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో 3 నేను ఫాలో అవుతున్నాను. ఇప్పటి నుంచి వీటన్నిటిని నువ్వు ఫాలో. ఎందుకురా? ఈ అదవలను నరికి పారేసి నేను జైలుకు పోతాను. ఈ సినిమాలో ఫైట్ సీన్ ఎప్పుడు వస్తుందిరా? ఇదిగో వచ్చిందన్నా. నువ్వు కూడా వెళ్ళు. తమ్ముడు, ఎవరో నీ మీద కాల్ వేశారు. తమ్ముడు, నీ 5 వేళ్లలో 2 లేవే. ఏమో అక్క, రేపటి నుంచి నన్ను బువ్వేలా కలుపుకు తిరమంటావు. ఎప్పుడు జరిగింది ఇది? ఫైటింగ్ సీన్ వచ్చింది కదా, అందుకే దెబ్బలు తగిలాయి. అదెలా బావా? ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి. ఏడుపు సీన్ చూస్తే ఏడుపు రావట్లా, కామెడీ సీన్ చూస్తే మనకు నవ్వు రావట్లా, అదే విధంగా ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి. ఏంటి మిఠాయికి బావా, అరే మిఠాయికి మనం ఇంతవరకు ఎంత మందిని కొట్టుంటాం. అప్పుడు ఆవేశం వచ్చింది గానీ ఆనందం రాలేదు. ఈ బచ్చగాళ్ళని కొట్టినందుకు ఆనందం పోగుతుందిరా. అన్నా, పంచాయతీ. మనకి పంచాయతీ అంటే పంచదార చిలకలు అన్నట్టు. అయ్యో, ఇప్పుడు ఏం చేయడు? మనం అనుమానించినట్టుగానే జరిగింది. చీరలు కొనడానికి వెళ్తున్నామని చెప్పారు కదరా, కానీ ఇప్పుడు ఇలా చేను కట్టుకొచ్చారే. వీరన్న కూడా ఇక్కడే ఉన్నాడే. చాటుగా ఉండి చూద్దాం. మిఠాయికి అన్నా, నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుంది. నేను సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళిద్దరు నువ్వే చూసుకో. చెప్పారు కదన్నా. ఇప్పుడు చూడండి, వదిలిన నోటితో మిమ్మల్ని అన్నయ్య అని పిలిపిస్తాను. బట్ ఏం జరిగినా మీరు తిరిగి చూడకండి. ఐఎమ్ గ్యారెంటీ. ఓకే. ఒక ముఖ్యమైన విషయంగా మన ఊరి ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు. ఏ విషయం అయినా హీరోతో మాట్లాడమని చెప్పారు. హీరో
కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా. అయ్యో అయ్యా అయ్యయ్యో మన మిఠాయికిళ్ళి ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వద్దనే మాటే రాదు. ఏ రాజమహి పాపం మిఠాయికిళ్ళి చచ్చిపోతాడు. ఏంటి రాజీ, ఏంటి, ఏం కావాలి? సోదరా ఏం జరుగుతోంది? మాట్లాడుకుంటారేమో. బావోయ్ నేను అద్దరిపోయే నిర్ణయం తీసుకున్నా. అదిరిపోయే నిర్ణయం. ఇదిగో వచ్చేస్తా. వదిన, వదిన, ఏంట్రా వీళ్ళు? ఏంటి మహి? బావా నాకు నిజం చెప్పండి, మీ చెల్లెల్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయరు కదా? అయ్యో నా మనసులో ఏముందో మొత్తం తెరిచి చూసినట్టే చెప్తున్నావు మహి. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా? మీరు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చుట్టరిక విడిపోదు కదా. అయితే వెరుబాబు సంగతి ఏంటి? ఆయనతో నేను తెంచుకుని వచ్చేస్తాను. డైవర్సు. నువ్వేం మగాడివయ్యా? పెళ్ళాన్ని ఇలాగనే కంట్రోల్ చేసేది? మగాడంటే పెళ్ళాన్ని గ్రిప్ లో ఉంచుకోవాలి. నాలాగా దారం దించినట్టుగా తెంచేసి వెళ్ళిపోతానంటుంది. ఇదిగో నిన్ను నా సోదరుడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఇదే అయ్యి ఉంటుందేమో అని అనుమానంగా ఉంది. బావోయ్ ఇదిగో వచ్చేసా. ఏంట్రా మనతో ఆడుకుంటున్నారు? ఏంటి రాజీ? నేను తీసుకున్న అదిరిపోయే నిర్ణయం ఏమిటో చెప్పనా? నువ్వు నీ మొగుడికి డైవర్స్ ఇస్తున్నావా? చచ్చ డైవర్స్ అనే మాటే పడదు నాకు. అమ్మయ్యా నన్ను వదిలి నా మొగుడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు బావా. చల్లగా ఉండండి. ఒరే చినరాజు, చెప్పు. నీ పెళ్ళం ఉందే కోపిష్దే అయినా కొంగు బంగారం రా. ఎస్ కోర్టు కేసరి ఎందుకు తిరగాలి? అదే కదా. ఆయన కంటే ఎత్తుగా ఉండే ఒక రోకలి తీసుకొని నెత్తి మీద ఒకే ఒక దెబ్బ కొట్టామండి, దెబ్బకి చచ్చూరుకుంటాడు. 10వ రోజు కార్యం, 11వ రోజు మన పెళ్లి. ఓకేనా బావా? ఏం సోదరా, నీ పెళ్ళం నిన్ను అరచేత్తో కొడితేనే నువ్వు అదపాతాడానికి వెళ్ళిపోతావే, నిన్ను రోకలతో కొట్టి చంపుందట. మీ ఆచారం ప్రకారం నిన్ను కాల్చమంటావా పోడ్చమంటావా? అనుమానమే లేదన్నా, వీళ్ళ క్లోజ్ అయిన అకౌంట్ ని రీఓపెన్ చేయడానికే వచ్చారు. బావా వదినా నేను లాయర్ ని కలవడానికి నేను వెళ్తున్నాను. రోకలి వెతకడానికి వెళ్తున్నాను. లాయర్ ని కలవడానికి వెళ్తున్నా. నేను రోకలి వెతకడానికి వెళ్తున్నాను. చూడండి, రేపు పౌర్ణమి, మన కులదేవుడి గురికి వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. అయ్యా మహాజనులారా, మన ఊరి ప్రెసిడెంట్ వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మికి ఈ రోజు పుట్టినరోజండి. వాళ్ళందరికీ వందనం చెప్పు బావా. అరే వందనమండి, వందనం, వీరాంజలి కుందనం. వచ్చిన మిమ్మల్ని పిలుస్తున్నారు. రావాలి త్వరగా రావాలి. రండి రండి రండి. ఇదిగో అందరూ నేను చెప్పినట్టు దీవించాలి, సరేనా? కంచి కామాక్షమ్మ, వీరన్న చెల్లెలమ్మ, మా కనక మహాలక్ష్మమ్మ, నువ్వు చల్లగా ఉండాలమ్మా. సంతోషంగా మనసు కడుపు నిండే వరకు శుభ్రంగా తినని చెప్తా. ప్రతి ఏడు పుట్టినరోజుకి భోజనం పెడితే సరిపోద్దా? నీ చెల్లెలు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావేంటి? ఈ ముసలమ్మలకి పని పట్టలేదు. మిఠాయికెళ్ళి అన్నా ఈ ముసలమ్మలు అడిగేది కరెక్టే కదా. అరే నువ్వు అక్కడ అన్నా, ఇద్దరు పిల్లల్ని కన్నా నాతోనూ ఇలాగే అన్నారు. నీ చెల్లెలు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావేంటి? చూసావా, బొడ్డోడని పిల్లలతోనూ అదే. కాదురా, పెళ్లి సంబంధం చూడాల్సిందే. ఏర్పాటు చేసామని మన కనకమహాలక్ష్మికి సంబంధాలు చూద్దాం. నాకు తెలిసిన పెళ్లి కొడుకు ఒకడున్నాడు. దుబాయ్ లో ఆయిల్ షిప్ లో పనిచేస్తున్నాడు. మంచి జీతం. వాడి గనక మన కనక మహాలక్ష్మి నుంచి పెళ్లి చేసావనుకో, తలంటుకోవటానికి, ఒళ్ళు రుద్దుకోవటానికి, వంటకి అని నూనెకి ఈ జన్మలో లోటే ఉండదు ఎప్పుడు. బాబాయ్, నీళ్లలో గండంలా నీకు నూనెలో గండం. ఈ చుట్టాలు బంధువులందరూ దక్షిణం వైపు తిరగండి. అమ్మో, ఇలా పుష్కమని కొట్టేసేవేంటయ్యా? సంబంధం చెప్పబోయి చెంపదెబ్బ తిన్నావుగా బాబాయ్. ఏంటయ్యా దుబాయ్ గిబాయ్ అంటావు? అమెరికా పెళ్లి కొడుకుని మన కనకమహాలక్ష్మికి చూడాలి. ఏమంటావు వీరన్నా? అన్నా మావయ్యకు సోడా చెప్పనా? సోడా వద్దా బాయ్, కూల్ డ్రింకే చెప్పు. మొహం అంతా బంక బంక అవుతుంది, పర్లేదా? ఏ చుట్టాలు బంధువులందరూ ఉత్తరం వైపు తిరగండి. లేవండి. అందరూ బాగా వినండి అయ్యా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే వాడి ఇల్లు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. ఇదిగో ఈ మైక్ సెట్ లో పాటలు వినిపించే దూరంలోనే వాడు ఏదో ఒక పని చేసుకోవాలి. మనం ఇక్కడున్న తాడి చెట్టు ఎక్కి చూస్తే వాడి ఊరు కనపడాలి. మొత్తానికి నా చెల్లెలు అన్నయ్య అని పిలిస్తే కాదు, అన్నయ్య అని తలిస్తేనే నేను తన ముందుండాలి. అదేవి లేదు వీరన్నా, మన కనకాన్ని ఉత్తరాది పంపి ఇంగ్లీష్ చదువు చదివించాం కదా, తను మాట్లాడితే పెళ్లి చేసేది నువ్వే అయినా చేసుకోబోయేది అమ్మాయి కదా, తనను ఒక మాట అడిగితే. ఊరికే మార్గం చూపించేవాడు చెల్లికి దారి చూపించడా? చిన్న పిల్లండి తను, తనకేం తెలుసని తన్నడుగుతారేంటి? కనకం, ఈ విదేశాల పెళ్ళికొడుకులు అవసరమా? అన్నయ్య, నీ నిర్ణయమే నా నిర్ణయం.
మిఠాయి కిళ్ళి కూర్చి రెడీ. కనకం చెప్పు. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఇటున్న వాళ్ళకి, నీ నిర్ణయమే నా నిర్ణయం. అటున్న వాళ్ళకి. నీ నిర్ణయమే నా నిర్ణయం. మిఠాయి కిళ్ళి అన్నా పట్రా పెళ్లి కొడుకునే. తీసుకోండి పారు. తీసుకోండి వీరా, మీరు తీసుకోండి పారు. తీసుకోండి వీరు. పారు వీర్. అన్నా పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన చోటుని పార్కుని చేసేస్తున్నారు. రాజకీయాలు ఆపి ఎవరో ఒకళ్ళు తీసుకోండి. క్షమించండి వీరన్న, మీతో సంబంధం కలుపుకునేంత ఆస్తి ఉంది, కానీ శక్తి లేదు. ఎందుకలా అంటున్నారు? ఒకవేళ మీ చెల్లెలికి మావాడికి పెళ్లి జరిగిందే అనుకోండి. ఒకరోజు మీ చెల్లెల్ని చూడ్డానికి వచ్చారనుకుందాం. సరిగ్గా ఆ రోజు వీడికి ఉల్లిపాయ సాంబార్ ఇష్టమని మీ చెల్లెలు ఉల్లిపాయలు తరుగుతుందే అనుకోండి. ఉల్లిపాయలు తరిగే మీ చెల్లెలి కంట్లోంచి కన్నీరు వచ్చిందే అనుకోండి. మీ అబ్బాయి మీకు ఇంకా లేడు అనుకోండి. అనయ్య, అయ్యా వదిలేండి అయ్యా. ఏం లేదురా, ఏం లేదు. ఎన్ని సాంబార్లు ఉన్నాయి? అడక సాంబార్, వంకాయ సాంబార్, మునక్కాయ సాంబార్, ఉల్లిపాయ సాంబార్ కావాలంట. వీరా ఉల్లిపాయ వదిలేండి. కోర్టు కూడా 2 రోజులు సెలవు. కాదు పారు, చెల్లితో ఇంత పెద్ద ఉల్లిపాయ నరికిచ్చాడు. అది గుమ్మడికాయ అన్నా. మేమెందుకు వచ్చాము? నేను ఒకే ఒక ప్రశ్న అడగాలి, ముక్కు సూటిగా అడిగేస్తాను. వీర్. పారు, ఓకే. నీకు ఉల్లిపాయ సాంబార్ ఇష్టమా? అబ్బాయి నాకు నచ్చదు సార్. నాకు పెళ్లి కొడుకు నచ్చా. ఆ అమ్మాయి బతికిపోయాడు. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుసు. కనక మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్యను చూసేగా. మిస్టర్ వీరా ఎలాంటి వారంటే ఆయన వీరమైన, పారు, గంభీరమైన, పారు, గౌరవమైన. పారు. లాయరమ్మ పిల్ల మంచితనం గురించి చెప్పమంటే అన్నయ్య గొప్పతనం గురించి చెప్తారేంటి? సారీ. మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి, కంట తడి పెట్టకుండా చూసుకుంటే పోలా. అది కాదు వీరన్న గారు, మీ చెల్లెలికి మా అబ్బాయికి పెళ్లి అయిందనే అనుకోండి. అనుకుందాం. కొన్నాళ్ళయ్యాక మా ఇంటికి మీ చెల్లెని చూడడానికి వస్తారు కదా. వస్తాం కదా. అలా వచ్చినప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి ఒకవేళ దాగుడు మూతలు ఆడుతున్నారు అనుకోండి. మొగుడు పెళ్ళాలనక దాగుడు మూత ఆడుకోవడం సహజమే కదా. ఏమంటావు పారు? అవును వీర్, దాగుడు మూతలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అన్ని ఆటలు ఆడతారుగా. ముండి సింకలు ఇద్దరూ కలిసి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. చెల్లి కంటే ముందు అన్నయ్య పెళ్లి చేసేసుకుంటాడేమో. ఒక రోజు అలా మీ చెల్లెని చూడడానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆడుకునే వేగంలో పొరపాటున మా అబ్బాయి చెయ్యి మీ చెల్లి మీద గట్టిగా పడిందంటే దొరికేవా 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 నువ్వు దొరికిపోయావు కదరా. దాగుడు మూతలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అని ఎన్ని ఆటలు ఉన్నాయి. దొంగ పోలీసు ఆడాలా? దొంగ తరిమి కొట్టాలా? ఆట ఆడచ్చు సార్.